అండ్ మీరు రాజకీయాలకు వచ్చేటప్పుడు ప్రజాసేవ అనే ఆలోచనతో మీరు ఒక ఆశయాన్ని పెట్టుకొని వచ్చి ఉండొచ్చు. సో ఈ రోజు మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ పొజిషన్కి వచ్చారు. సో ఏ రోజైనా స్టార్ట్ చేసే రోజైనా ఈ స్థాయికి వస్తానని బీజేపీలో అనుకున్నారా? అంటే ఈ పొజిషన్ దాకా నేను రీచ్ అవుతాను అన్న ఆలోచన మీకు తట్టిందా? అంటే యాక్చువల్గా నేను రాజకీయాలకు అసలు ఫస్ట్ రావాలని అనుకోలేదు ఎప్పుడు. నేను పాలిటిక్స్లోకి రావాలి, పాలిటిక్స్ చేయాలని నేను ఏ రోజు కూడా అసలు థాట్ కూడా ఇవ్వలేదు. మా ఫాదర్ ఉన్నారు పాలిటిక్స్లో, మా మామగారిని చూస్తాను, మా బావగారిని చూస్తాను, నా హస్బెండ్ని చూస్తాను. నేను వస్తాను, నేను ఉంటానని ఏ రోజు కూడా నేను అసలు కలలో కూడా అసలు ఊహించుకోలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా పాలిటిక్స్లోకి వచ్చాను. అంటే వాస్తవం చెప్పాలంటే నేను పాలిటిక్స్లోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 96లో నన్ను పార్లమెంట్ మెంబర్గా మహబూబ్నగర్ నుంచి టికెట్ ఇచ్చారు. కంటెస్ట్ చేయమని ఆ రోజు కంటెస్ట్ చేశారు. ఫస్ట్ ఆ విధంగానే నేను పాలిటిక్స్లోకి ఎంట్రీ అయ్యాను. అవును. సో ఆ రోజు కూడా పెద్దగా నాకు పాలిటిక్స్లోకి రావాలని ఇంట్రెస్ట్ లేదు. అప్పటికి కూడా పాలిటిక్స్లో కంటిన్యూ అవుతానని నేను అనుకోలేదు. సో ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడము, ఇంకా కొంచెం అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో కొన్ని పొలిటికల్ దీంతో నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలని, నేను గెలవాలనే పట్టుదలతో, ఇంకా ఆ రోజు నుంచి ఆ పట్టుదలతో నేను ముందుకు పోయాము. ఓడిపోయినా ఒకసారి, తర్వాత గెలుస్తూ వచ్చాము. సరే మధ్యలో సరే మళ్ళీ ఒకసారి ఓడిపోయాము, మళ్ళీ గెలిచాము. ఇవన్నీ ఇక రాజకీయాల్లో ఎంత పెద్దవాళ్ళైనా ఓటమి గెలుపులు అనేవి ఇట్స్ వెరీ కామన్. అవును. సో ఇప్పటికైతే తట్టుకొని నిలబడ్డాము ఇంతవరకు. ఇక భగవంతుడు మరి మా పార్టీ ఎక్కడ దాకా తీసుకెళ్తారో తెలియదు. మీరు నిలబడ్డ తీరు చూసి చాలా మంది రావాలి అంటే మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. మీ నియోజకవర్గంలో ఉండి కావచ్చు, మీ స్పీచెస్ విన్న వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే మోటివేట్ అవుతూ ఉంటారు. సో మిమ్మల్ని చూసి రావాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మోదీ గారి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? మోదీ గారి గురించి ఏం చెప్తారు? మోదీ గారు చాలా అంటే వారు మహిళలని చాలా ఎంకరేజ్ చేస్తారు. స్పెషలీ మహిళ అలాంటే కూడా వారికి చాలా గౌరవం, మహిళల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆ దీంతోనే నన్ను కూడా ఎంకరేజ్ చేశారు. నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారని నేను భావిస్తున్నాను. నేను అడగలేదు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కావాలని నేను అడగలేదు. సో వాళ్ళు నన్ను గౌరవించారు. ఎందుకంటే నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఓడిపోయాను. సరే ఎక్కడ డిస్కరేజ్ కాకూడదు, నేను ఒక మహిళ, తను కూడా స్ట్రాంగ్ తెలంగాణ నుంచి ఉందని నన్ను నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా వాళ్ళు నన్ను అపాయింట్ చేశారు. సో తప్పకుండా వారు నన్ను అంటే మొన్న అంటే ఎప్పుడు కలిసినా కూడా చాలా ఎంతో ఇదిగా అభిమానంతో పలకరిస్తారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వారి నేతృత్వంలో పనిచేయడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి నాయకుడు, ఈ దేశం కోసం ఫస్ట్ నా దేశం అనేటటువంటి ఒక కమిట్మెంట్ ఉండి ఏది చేసినా ఈ జీవితం త్యాగం నా దేశం కోసం అనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు. వారి విజన్ అంతా కూడా ఈ దేశం అభివృద్ధి, పేద ప్రజల అభివృద్ధి, అసలు ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే మొట్టమొదటి స్థానంలో నిలబడాలనేటువంటి ఒక విజన్తో ముందుకు పోతున్నటువంటి నాయకుడు. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు. ఒక పేదరికం నుంచి వచ్చి ఈరోజు ఇంత గొప్ప స్థాయికి ఎదిగినటువంటి నాయకుడైనా కూడా ఆ పేదరికంలో పేదలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళ కష్టాలను అర్థం చేసుకుని ఆ కష్టాలని తొలగించాలని ఈ ప్రధానమంత్రిగా ఈరోజు అవకాశం వచ్చిన ప్రధానమంత్రిగా నిలబడి ఈరోజు ఆ దిక్కుగా ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు. వారంటే చాలా గౌరవం. వారికి ఉన్నటువంటి కమిట్మెంటు, డెడికేషన్ ఈ దేశం కోసం చూస్తుంటే అసలు అరే మనం కూడా ఆ విధంగా చేయాలి, ఉండాలి, అట్లా ఉంటేనే ఈ దేశం ముందుకు పోతుంది అనేటటువంటి విధంగా అనిపిస్తుంది. సో నాకు కూడా కొంచెం దేశము జాతీయత కొంచెం అప్పుడప్పుడు ఎమోషనల్ అయిపోతాను. సో ఆ దీంట్లోనే నేను బీజేపీలో పనిచేస్తున్నాను. అండ్ ఈ మధ్య కాలంలో చూస్తే సోషల్ మీడియా అంటే మనం ఇలాంటి ట్రోల్స్ని పట్టించుకోము, ఏదున్నా కూడా నెక్స్ట్ డే మన వర్క్ మనదే అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట అది మనల్ని సప్రెస్ చేస్తూనే ఉంటుంది. ఈ సోషల్ మీడియా ఎంత డెవలప్మెంట్కి యూజ్ అవుతుందో, ఎంత ప్రమోషన్కి యూజ్ అవుతుందో, అదేవిధంగా తట్టుకోవడం అనేది డిప్రెస్ చేయడానికి కూడా చేస్తుంటారు ప్రయత్నాలు. సో సోషల్ మీడియా గురించి వీ షుడ్ నాట్ ఫీల్ ఎట్ ఆల్. వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టారంటే కావాలనే పెట్టారు. ఇప్పుడు సపోజ్ డీకే అరుణ గురించి ఒక మంచి మాట ఎవరైనా రాశారు అనుకోండి పైన, సపోజ్ ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్లోనే ఒక ఛానల్లో ఏదైనా ఒక మంచి నా గురించే వచ్చిందో, లేకపోతే మాట్లాడాలో, లేదా నేనేం మాట్లాడానో ఏదో ఉంటుంది అనుకోండి, కింద ఎంబడే కొందరు పెడుతుంటారు అనమాట. ఏదో రకమైనటువంటి నెగిటివ్
కామెంట్స్ పెడుతుంటారు. దాన్ని చూసి మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మ్మ్. డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు వాస్తవంగా. మ్మ్. సోషల్ మీడియా కూడా లేదు. అప్పుడు యూట్యూబ్లలో అక్కడిక్కడ కొన్ని ఛానళ్ళల్లో ఏదో ఒకటి పెట్టేవాళ్ళు. మ్మ్. పెడితే అప్పుడు చాలా బాధపడేది, ఇట్లా పెట్టారేంటి అని ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత అదో మనం ఎప్పుడైతే పట్టించుకుంటామో వాళ్ళు ఇంకా ఎక్కువ పెడతారు. వీ షుడ్ నాట్ కేర్. అవును. అండ్ చాలా రైట్, వీ షుడ్ నాట్ కేర్ అబౌట్ ఇట్. అవును. నో బడి అసలు ఎవరి గురించి పట్టించుకునే అవసరం లేదు. ఎవరు ఏం రాసినా మనకి కేర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కూడా సమాజానికి చీడ పురుగులు అనుకుంటారు. వాళ్ళు సమాజానికి చీడ పురుగులు. అటువంటి చీడ పురుగుల గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. మంచి చేసే వాళ్ళని చూస్తే డైజెస్ట్ చేసుకోలేరు. అటువంటి చీడ పురుగులే ఇట్లాంటి కామెంట్లు పెడుతుంటారు, ఇట్లాంటి ట్రోల్స్ చేస్తుంటారు. కాబట్టి మనం వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనేటటువంటి ఇదితోనే ఇంత దూరం వచ్చా. లేకపోతే వాళ్ళు పెట్టే ట్రోల్స్ చదివో లేకపోతే చూసో పట్టించుకుని అంటే ఇంతవరకు రాము.